ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఆదాము అవ్వలతో అంటాడు ఏంటంటే, ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఆ వృక్షాన్ని మాత్రం, ఆ వృక్ష ఫలాలని మాత్రము, ఆ జీవవృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పేసి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. చూడండి, మరి ఎందుకు దేవుడు ఇలా పెట్టాడు? జీవము అంటే మేలు, మనకు మేలుని కలిగించేదే, వాళ్ళకు ఆహారాన్ని ఇచ్చేదే, ఆ పండ్లన్నీ దేవుడు వాళ్ళ ఎదుట పెట్టాడు. మరి కీడులకి ఆ తినొద్దు అన్న పండుని దేవుడు ఎందుకు పెట్టి ఉండొచ్చు అండి? అక్కడ అంటాడు ఏంటంటే, ఇది మీరు తినొద్దు అన్నాడు. తినొద్దు అని చెప్పిన దేవుడు పెట్టకుంటే బాగుండేది కదా, ఎందుకు పెట్టాడు మరి అన్న డౌట్ అనేది చాలామందికి రావచ్చండి. హల్లెలూయా. పెట్టడం ఎందుకు, తినొద్దు అనడం ఎందుకు, దాని చేత శోధింపబడ్డం ఎందుకు, మళ్ళీ తిన్న తర్వాత అక్కడికి నుంచి వెళ్ళగొట్టబడ్డం ఎందుకు అని చెప్పేసి చాలామందికి ఆ డౌట్ అనేది రావచ్చండి. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని చెప్పనా, కీడు మన కళ్ళ ముందు ఎందుకుందో తెలుసా? వద్దు అన్నదాన్ని, చెయ్యొద్దు అన్నదాన్ని, హేయమైన దాన్ని కూడా దేవుడు మన కళ్ళ ఎదుట ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకంటే మన సమర్థతను, మన యొక్క ఆత్మీయతను, మన యొక్క విశ్వాస జీవితానికి పరీక్ష అనేది ఉండడానికి మాత్రమే, మన సమర్థత అనేది దేవునికి కనబడడానికి మాత్రమే ఇలాంటి సందర్భాలు దేవుడు మన జీవితంలో కావాలని ఆయన ఇష్టపూర్వకంగా మన కళ్ళ ఎదుట పెడతాడండి. హల్లెలూయా. వద్దు అన్నది దేవుడు, ఇది చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని, ఇది తినొద్దు అని చెప్పిన దాన్ని నీ కళ్ళ ముందు నిన్ను పిలుచుకుంటూ వస్తే, నీకు ఆకర్షణీయంగా కనబడితే, నిజంగా అది లేకుండా నేను ఉండలేను అన్న డిజైర్స్ అనేది, ఆశలు అనేది నీలో బలంగా అపవాది కలిగిస్తే, అప్పుడు నీ విశ్వాసం ఎంత, అప్పుడు నీ సమర్థత ఎంత, అప్పుడు నీ స్పిరిచువాలిటీ ఎంత, అప్పుడు నీ ప్రార్థనా శక్తి ఎంత, అప్పుడు నువ్వు వాక్యం చదివే సమయం ఎంత అనేది ఆ సమయంలో నిర్ధారణ అవుతుందండి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాము. చూడుము, చూడుము, నేడు నేను 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 జీవమును, జీవమును, మేలును, మేలును, మరణమును, మరణమును, కీడును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇక్కడ చూడు, నేను నీ ఎదుట జీవాన్ని, మేలుని, అంటే మనకు జీవాన్నిచ్చి మేలుని నీ ఎదుట పెట్టాను. అంతేకాకుండా మరణాన్ని, కీడుని నేను నీ ఎదుట పెట్టాను. ఈ రెండింటిని నీ కళ్ళ ఎదుట పెట్టాను. నువ్వు ఏది చూస్ చేసుకుంటావో, నువ్వు దేన్నైతే పట్టుకుంటావో, ఏదైతే నువ్వు తీసుకోవాలనుకుంటావో అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి దేవుడు ఈ వాక్యంలో మాట్లాడడం అనేది జరుగుతుందండి. హల్లెలూయా. ఆయన అంటే ఏంటంటే, పాప సంబంధమైన దాన్ని, అంటే మరణమును, కీడును అంటే మరణములోనికి వెళ్ళే మార్గాన్ని నేను నీ కళ్ళ ముందు పెట్టాను. జీవమును, మేలును అంటే జీవ మార్గాన్ని కూడా నేను నీ కళ్ళ ముందు పెట్టాను. అయితే ఈ రెండింటిలో నువ్వు ఏది నిర్ణయించుకుంటావో అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. చూడండి, కీడును, మరణానికి వెళ్ళే మార్గాన్ని కూడా దేవుడు మన కళ్ళ ఎదుట ఎందుకు పెట్టాడు అని అంటే, చెప్పడము, మనము చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మన బలహీనతలందు సహాయం చేయడము దేవుని పని అయి ఉన్నది. అయితే చేయడము, నిర్ణయించుకోవడం అనేది మన నిర్ణయం మీద, మన పని మీద అది నిర్ణయం అనేది ఉంటుందండి. హల్లెలూయా. జీవ మార్గాన్ని మన కళ్ళ ఎదుట పెట్టి ఆ మార్గంలో ఎలా నడవాలి, ఏం చేస్తే ఆ మార్గంలో నడవగలుగుతామో, ఒకవేళ నడవలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలా నడవాలి, ఎలా ధైర్యం తెచ్చుకోవాలన్న సమర్థతని దేవుడు మనకిస్తాడండి. హల్లెలూయా. ఆ సహాయాన్ని కూడా దేవుడు మనకు అందిస్తాడు. ఎంత సహాయం అందించినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నాకు ఆ మార్గం వద్దు, నేను ఈ మార్గంలోనే వెళ్తాను, ఈ కీడు మార్గంలోనే, ఈ ఆకర్షణీయమైన మార్గంలోనే నా శరీరాన్ని సంతోషపరిచి ఈ మార్గాన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఆయన అంటున్నాడు ఏంటి, అది నీ ఇష్టం అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము.
అన్యాయము చేయువాడు అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. నిజంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను అన్యాయమే చేస్తాను, నాకు అదే నచ్చుతుంది, ఆ అపవిత్రతే నచ్చుతుంది, ఆ అన్యాయమే నచ్చుతుంది అని చెప్తే దేవుడు అంటున్నాడు, సరే లీవ్ దెమ్, వాళ్ళు అలాగే వదిలేయండి, వాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నారు కాబట్టి అలాగే ఉండనివ్వండి. ఎన్ని కనబడినా, ఎన్ని ఆకర్షణలు ఎదురైనా కానీ, పాపాన్ని నేను కళ్ళతో చూడాల్సి వచ్చినా, పాపాన్ని నేను దగ్గరగా నిజంగా కొంచెం దూరం మాత్రమే పాపానికి నాకున్నా కానీ నా పరిశుద్ధతను పోగొట్టుకోను అని రోషం కలిగి ఎవరైతే నిలబడతారో ఆ పరిశుద్ధని కూడా అలాగే ఉండనివ్వండి. మీరు ఎవరిని ఏమనొద్దు, చెప్పండి, మార్చడానికి ప్రయత్నించండి. నా ఆత్మ కూడా అందుకు సహాయపడి ప్రతి మనిషిని ఆవరించి ఆత్మీయ మార్గంలోనికి, పరిశుద్ధ మార్గంలోకి నడిపిస్తుంది. కానీ దేవుడు ఎన్ని చెప్పినా, దేవుడు ఎన్ని మేళ్ళు, ఎన్ని సూచక్రియలు నా కళ్ళ ఎదుట కనబరిచినా కానీ నాకు అన్యాయం అంటేనే ఇష్టం, నాకు అపవిత్రత అంటేనే ఇష్టం అంటే అది నీ ఇష్టం, అది నీ ఇష్టం అని చెప్పేసేసి ఇక్కడ దేవుడు అంటున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, సమయం ఎక్కువగా లేదు, వారికి కావలసిన జీతము మనుషుల దగ్గర కాదు, నా దగ్గర ఉంది, నేను అది ఇస్తాను అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. హల్లెలూయా.